హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారా, ఇది మామూలుగా ఒక బకెట్లో పెట్టినటువంటి బయట అమ్మితే పొడవాటి చెట్లు, చామంతి చెట్లు ఉంటాయి కదా, అవి తీసుకొని వచ్చినాం. ఇందులో పెట్టేసినాం టెర్రస్ గార్డెన్లో. అయితే చాలామంది ఈ పొడవాటి చామంతి మొక్కలను తీసుకుంటే ఎక్కువ పూలతో ఉంటాయి, ఆ పూలు మాత్రమే మనకు వస్తాయి, కానీ మళ్ళీ అవి నాటుకున్నా మళ్ళీ పూలు పూయవు అని అన్నారు. కానీ ఇక్కడ నాటుకున్నది, అంతేకాకుండా చూడండి కింద నుంచి కూడా పిలకలు వచ్చినాయి, అంటే చిగుర్లు వచ్చినాయి. చాలా మనకు ఎక్కువ పూలు ఉండే అప్పుడు ఇవన్నీ కూడా కట్ చేసినాం. అంటే పూలు వాడిపోయిన తర్వాత ఈ కొమ్మల్ని పైన కట్ చేస్తే మనకు ఇలా మొత్తానికి చిన్న చిన్న మొగ్గలు పెట్టేసి మొత్తం చూడండి, అక్కడ ఇవన్నీ కూడా ప్రతి కొమ్మకు కూడా మొగ్గలు వచ్చేసినాయి. మొగ్గలు రావడమే కాదు, ఇక్కడ చూడండి ఇది రెడ్ కలర్ది చామంతి పూలు ఎంత బాగా పూసినాయి చూడండి. చిన్న కుండీలో పెట్టినా కానీ చూడండి చుట్టూరుగా, అంటే ఇది పెద్దగా ఉండే గుబురుగా దీని దగ్గరికి కట్టేస్తే ఇలా ఉంది. ఇప్పుడు చూడండి ఎన్ని పూలు పూసినాయో. ప్రతి కొమ్మకు అన్నట్టుగా పూసేసినాయి. అంటే ఇక్కడ చూడండి ఎప్పుడు తడి ఇచ్చినాం, ఇక్కడ మాత్రం ఇప్పుడు కొంచెం సమ్మర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఇక్కడ డే బై డే లేదా డే హౌస్ ఎప్పుడో తప్పిపోతే మిస్ అయితే తప్ప డే బై డే కానీ రోజు మనం ఇక్కడ వాటర్ పెడుతున్నాం వీటికి. అందుకోసం ఇది ఒక 2-3 డేస్ మాత్రం అసలే వాటర్ ఇవ్వకుంటే వాడిపోతుంది ఇప్పుడు ఎండలకు. అందుకోసం మనం ఖచ్చితంగా ప్రతిరోజు వాటర్ పెట్టేయాలి, వీలు కాకుంటే డే బై డే అన్న పెట్టాలి వాటర్. ఇవే కాకుండా చూడండి ఇంకా ఇక్కడ వైట్ చామంతులు, ఇవి కూడా తెచ్చి పెట్టినవి కటింగ్ చేసిన తర్వాత మనకు అన్నీ కూడా మళ్ళీ ఇట్లా మొగ్గలు వచ్చేస్తున్నాయి, ఇప్పటికీ పూలు పూస్తున్నాయి. ఇదైతే కొమ్మ ఇక్కడికి తెచ్చి పెట్టిన తర్వాతనే ఇక్కడ మొదళ్ళ నుంచి చిగుర్లు వస్తాయి అంటారు కదా, అలా ఇక్కడ మొదల నుంచి ఇలా ఇప్పటికి కూడా ఇంకా 2-3 వస్తున్నాయి. ఇక్కడ చూస్తున్నారా, అట్లా ఇది ఇక్కడే పుట్టి అలా మొగ్గలు చూడండి గుత్తులుగా వచ్చేసినాయి. ఇదే కాకుండా ఇంకొకటి మనకు పింక్ కలర్ చామంతి కూడా, ఇది కూడా ఇట్లా పూసినట్టల్లా వాడిపోయిన తర్వాత తెంపేస్తే మళ్ళీ ఇలా మొగ్గలు వచ్చేస్తూ పూలు పూస్తున్నాయి. ఇక్కడ చూడండి ఇది కూడా అటువంటిది ఇంకొకటి. మొత్తానికి నీళ్లు పడితే ఎప్పటికీ ఎండిపోకుండా వాడిపోకుండా ఉంటున్నాయి. అంతేకాకుండా ఇక్కడ పశువుల పేడను వాటర్లో కలిపేసి వాటిని కుండీళ్ళల్లో పోస్తే, మొక్కలున్న కుండీళ్ళల్లో పోస్తే తొందరగా తడి ఆరిపోకుండా ఎక్కువ, అంటే మనం డే బై డే పెట్టినా అప్పుడు పర్వాలేదు, తడి ఆరిపోకుండా ఈ పేడ నీళ్ళు అనేటివి ఉపయోగపడతాయి. అంతేకాకుండా మనకు ఉన్నటువంటి ఈ పూలది కానీ లేకుంటే ఇతర కూరగాయలు కానీ ఉల్లిగడ్డ అవి ఇవి కానీ ఏమన్నా ఉంటే వాటిని కూడా ఇందులో వేస్తూ లేదా ఒక డబ్బాలో పోసుకొని వాటి నీరు పోసినా కానీ ఎంతో బలం ఉంటుంది, పూలు కూడా బాగా పూస్తాయి. చూస్తున్నారుగా ఇక్కడ ఉన్నాయి, చాలా ఇక్కడ ఉన్నాయి. చూశారుగా చామంతి మొక్కలు, వాటి రక్షణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.